controversy after sexual harassment allegations were made against her son Prithvi and personal assistant Satish. Police registered a case following a woman's complaint that she was being harassed and pressured. The government treated the issue seriously, removing the PA from duties and ordering a detailed investigation. During a public meeting in Vijayanagaram district, Sandhya Rani reacted strongly, stating that political rivals were unable to tolerate her rise and were attempting to malign her son. She explained that instructions had already been given to the police to conduct a thorough probe and asserted that if her son was guilty, she was prepared to face any consequences. The minister vowed to expose those behind the allegations. మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు. లక్ష్మి విద్యాలు జై తెలుగుదేశం. చూశారు, మీరందరూ ఓటేస్తారు, గెలిచాను, ఈరోజు మంత్రి అయ్యాను. అయితే నేను మంత్రి అయిన తర్వాత నన్ను ఎదుర్కోలేక నా బిడ్డ మీద మాట్లాడుతున్నారు. మీ అందరికి కూడా చెప్తున్నాను, పిల్లల మీద మాట్లాడడం మనకు ఎంత కష్టంగా ఉంటుందో మీ అందరికి కూడా తెలుసు. నా బిడ్డ మీద మాట్లాడుతున్నారు, దానికి మాత్రం నేను ఊరుకోనమ్మా. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులకు చెప్పాం, కరెక్ట్గా మీరు ఎంక్వైరీ చేయండి. నిజంగా నా బిడ్డ తప్పుంటే మేము దేనికైనా ఒప్పుకుంటాం. తప్పు లేకపోతే ఎవరు పెట్టారో ఎవరు పెట్టించారో అన్ని సంగతులు తెలుస్తారని మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇదే గత ప్రభుత్వం అయ్యుండి, గత ప్రభుత్వంలో ఒక మంత్రి గారి మీద ఎలాగంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రప్ప 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 అని ఇంటికెళ్ళి కొట్టేవాళ్ళు వాళ్ళు. కానీ మనం ఏం చేసాం, నా కొడుకు మీదే డైరెక్ట్